కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గోపు బాలమణి నరసింహులు వార్డులో ప్రతి ఇంటింట తిరుగుతూ ప్రతి గడప గడపకు తిరుగుతూ కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించాలని ప్రచారం వేగం పెంచారు. ఈ సందర్భంగా గోపు బాలమణి నరసింహులు రావుల గంగాధర్ మాట్లాడుతూ 27వ వార్డులో ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలున్నాయని గత 5 సంవత్సరాలుగా ఉన్న కౌన్సిలర్ చేయలేకపోయాడని మాజీ సీఎం కేసీఆర్ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే కంప గోవర్ధన్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా నాకు అవకాశం ఇచ్చారని, నేను గెలిచిన వెంటనే వార్డులో ఎన్ని సమస్యలున్నా అన్ని దగ్గరుండి నెరవేరుస్తామని, మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలని వేడుకుంటున్నారు. ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం రూరల్లోని ఇందిరా విజ్ఞాన్ భవన్ లో శనివారం సిఎన్సి యూనియన్ మహాసభ ప్రారంభించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఫుడ్ కార్వింగ్ వర్కర్లు, సిఎస్సి మిషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సమావేశ జిల్లాలో ఫుడ్ కార్వింగ్ రంగానికి ఐక్యత బలాన్నిచ్చి ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా విశ్వ బ్రాహ్మణ అధ్యక్షుడు సింహాద్రి ధనుంజయాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుంజయాచార్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిఎన్పి యూనియన్ వర్కర్లు అందరూ ఒకే మాటపై నిలబడి ఎటువంటి హెచ్చరింపులు లేకుండా కలిసికట్టుగా నడిచి మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు ప్రఖ్యాతిని మంచి పేరును తీసుకురావాలని సభ్యులకు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిఎన్సి ఫుడ్ కార్వింగ్ మిషన్ గ్రూప్ ను ఏర్పాటు చేసి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి సిఎన్పి మిషన్ వర్కర్లు అందరూ కలిసి సమావేశమై ఇది సాంకేతిక ప్రగతి, శిక్షణ కార్యక్రమాలకు దారితీస్తుంది. పెరిగిన కస్టమర్ ఆర్డర్లు, రా మెటీరియల్ కాస్టులు, లేబర్ ఖర్చులకు అనుగుణంగా కొత్త రేట్లకు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇది వర్కర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని కొనియాడారు. ఉమ్మడి జిల్లా సిఎన్సి ఫుడ్ కార్వింగ్ యూనియన్ ను స్థాపించి శ్రీకాకుళం ఫుడ్ కార్వింగ్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా కోట బొమ్మాలికి చెందిన పట్నాల కామరాజును నియమించారు. రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి ధనుంజయరావు, రాష్ట్ర భవనాల యూనియన్ అధ్యక్షులు మంతెన హరినాథులు పాల్గొని యూనియన్ ను ఎన్నిక చేశారు. ప్రభుత్వానికి అర్హులైన వారిని నియమించి వారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. పంతులు చెప్పాలా మంచి 15 రోజులే రోజు కనపడుతున్నాడు, రోజు చెప్తానే ఈసారి ఇట్లా ఒత్తుడే కొట్టుకో, 3 కారు గుర్తు కూడా ఈసారి ఇట్లా మిషన్ కాదు వస్తారు దీని మీద రావాలా అంతే. సరే గోవర్ధన్ నాయకత్వం, గోవర్ధన్ నాయకత్వం, జై తెలంగాణ. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు గోపు బాలమణి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి 20వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. దయచేసి మీరందరూ నాకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుచున్నాను. గల్లీలోని వార్డులోని ఏ సమస్యలున్నా చేస్తూ ముందుకు వస్తూ మీతోటి పనిచేస్తూ మీతోటి అందరితోటి కలిసిమెలిసి ఉంటాను. ఏదన్నా సమస్య ఉన్నా మా ఇంటికి వచ్చి నన్ను అడగవచ్చు. మీలో మీ ఇంటి మనిషిలాగా పనిచేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నన్ను వచ్చి ఎప్పుడైనా అడగవచ్చు. మీరు అందరు కలిసి ఉంటాను. చేసి కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించండి. నమస్కారం. నేను డి గోపు నరసింహుని. ఈసారి 27వ వార్డు కౌన్సిలర్గా మహిళకు అవకాశం రావడం వలన నా భార్య గోపు బాలమణిని కౌన్సిలర్గా పోటీ చేయిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కారు గుర్తుపైన పోటీ చేస్తుంటాను. ఖచ్చితంగా మీరందరూ దయచేసి మా ఆవిడను బలపరిచి కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ను బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వార్డులోని ప్రధాన సమస్యలైన రోడ్డు, నీటి సౌకర్యము, డ్రైనేజీ ప్రాబ్లమ్స్, స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా పెన్షన్స్ కానీ, ఆ ప్రాబ్లమ్స్ నా శాయశక్తుల కృషి చేసి ఖచ్చితంగా పరిష్కారానికి ప్రయత్నిస్తాను. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వగలరని మీ అందరినీ కోరుచున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. 20వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో ఈ వార్డుకెళ్ళి మేము
కౌన్సిలర్గా నా భార్య పోటీ చేసి ఈ ప్రజలు వార్డు ప్రజలు అఖండ మెజార్టీతో ఓటేసి గెలిపించారు. వాళ్ళ రుణం మా శాశక్తులా తీర్చుకున్నాము. ఇంకా కొన్ని పెండింగ్ ఆ రోజు నుంచి నేను నాతో అప్పటికి మా టైం అయిపోయింది. ఇంకా కొన్ని పెండింగ్ వర్కులు ఉండే. ఆ పెండింగ్ వర్కులు ఈ రోజు వరకు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. ఈరోజు మా గోపు బాలమణి ఈరోజు క్యాండిడేట్ రావడం జరిగింది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ముందు పోతుంటుంటే సమస్యలు చూపిస్తున్నారు వార్డు ప్రజలు. అవి మరి ఎట్లున్నాయంటే దారుణంగా ఉన్నాయి. సమస్యలు యథావిధిగా ఉన్నాయి. మరి గతంలో ఉన్న పాలకులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. అచ్చిర్రు పోయిన చుట్టంలాగా. కానీ ఇప్పుడు అలా ఉండదు. ప్రతి ఓటర్కు ప్రతి వార్డు ప్రతి గల్లీకి పూర్తి సమస్యలు నెరవేరుస్తారు, తీరుస్తారు. అందుబాటులో ఈయనే ఉంటారు. ఈ వార్డు ప్రజలు వాళ్ళ ఇంటి ముంగడికెళ్ళి రోజు తిరుగుతారు. కాబట్టి ప్రతి దానికి వాళ్ళు ముందుంటారు. ఆ విధంగా ముందుకు సాగి ఈ వార్డును పూర్తిగా అభివృద్ధి చేసి పూర్తిగా అన్ని సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు, ఎలాంటి డకాయిట్స్ జరగకుండా పూర్తిగా సీసీ కెమెరాలు కూడా పెట్టి కూడా పూర్తిగా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ వార్డు పూర్తిగా కామారెడ్డిలోనే అభివృద్ధిలో ముందుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రజలకు ఆ కోరిక నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం.